ఒకరితో నాకేంటి, నా భక్తిని నేను కాపాడుకోవాలి. ఒకరితో నాకేంటి, నా దేవుని మందిరం నాకు కావాలి. ఒకరితో నాకేంటి, దేవుని సహవాసం కావాలి. ఒకరితో నాకేంటి, నా దేవునితో నేను ఒక స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎవరైతే నిశ్చయించుకుంటారో వారి ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు పడకుండా కాపాడునుగాక. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాగ్దాన సందేశాన్ని గమనిస్తే, నిన్ను గురించి అన్యజనులు చేయు అపహాస్యము ఇక వినపడకుండా చేస్తా. ఇప్పటిదాకా అనుకుంటున్నాం మనం, ఏంటి నాకు అవమానాలు, ఇప్పటిదాకా అనుకుంటున్నాం ఎందుకు నాకు ఈ బాధలు, ఇప్పటిదాకా అనుకుంటున్నాం ఎందుకు చెయ్యని నేరానికి కూడా చేస్తున్నామని నిందలు వస్తున్నాయి. నేను మంచి పని చేయడానికే పూనుకున్నాను కదా, ఏంటి నాకు ఈ అపహాస్యం, నేను మంచి పని చేయడానికే తలపెట్టాను కదా, మంచిని ప్రారంభించాలని తలపెట్టాను కదా, ఏంటి నాకు ఈ అపహాస్యం అని నువ్వు అనుకుంటున్నావు. చూడు, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అపహాస్యము చేసే వారిని కనపడనివ్వకుండా చెయ్యాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపహాస్యము చేసే వారిని నీకు ఇక వినబడకుండా కనబడకుండా చేస్తాడు. దేవుడు ఆషామాషగా వాగ్దానాలు చేయడండి. హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలు ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తనను గురించి, ఇశ్రాయేలు యొక్క మార్గాల గురించి ఆది కాలములోనే, ఆనాటి కాలములోనే దేవుడు హెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు.